ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. గత మాసపు కేబుల్ చెల్లింపుకు ఇప్పటి వరకు సహకారం వచ్చినది సరిపోయినది. ఈ మాసం కొరకు అనుదిన సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వాక్యాన్ని గ్రహించుటకు ఆత్మీయ శక్తిని ప్రసాదించండి. ఆత్మీయ వివేకమును అనుగ్రహించండి. మేలు దయచేయండి ప్రభు. అవసరతలన్నీ మహిమార్థమై తీర్చండి. యేసు ప్రభు పేరిట విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి ఈ అధ్యాయము చివరి వరకు ఉన్నటువంటి వాక్య ఉపదేశం 30వ వచనం వరకు నిత్య జీవ ప్రవేశాన్ని గుర్చినటువంటి అంశాలు మాట్లాడబడ్డాయి. నిత్య జీవము అనే పదం ఒక విశ్వాసికి ఎట్లా అర్థం అవుతుంది, ఒక అవిశ్వాసి ఎట్లా అర్థం చేసుకుంటాడు? బైబిల్లోని చాలా పదాలు క్రైస్తవులకు అర్థం అవుతాయి, క్రైస్తవులకు అర్థం కావు. ఆధ్యాత్మిక అర్థం భౌతిక పదముల చేత వర్ణించాడు. నిత్య జీవము అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఇటర్నల్ లైఫ్, నిత్యము ఉండునది, మరణానంతరము కూడాను నాశనము కాక జీవించు కాలము, ఇటర్నల్ లైఫ్. ఒక మానవునికి జన్మదినము, భౌతిక మరణ దినము ఉంటాయి. మనం వయసు లెక్కించినప్పుడు సమాధి పలకముపై జననము, మరణము అని తేదీ వేస్తాం. జననము అంటే ఈ లోకములోనికి పుట్టిన దినము, మరణము అనగా ఈ లోకము నుండి మనము వెడలిపోయిన దినము. జాగ్రత్తగా గమనించండి. ఈ లోకములోనికి మనము వచ్చినప్పుడు శరీరము, ఆత్మ, ప్రాణము కలిగిన వారముగా తల్లి గర్భము నుండి వెలుపట్టుకు వస్తున్నాం. అయితే మరణమున ప్రాణము, ఆత్మ శరీరాన్ని విడుస్తున్నాయి. కనుక ఒక వ్యక్తి లేదా ఒక మనిషి అని మనం ఎవరినైనా పిలిస్తే అది ఆత్మ, ప్రాణం, దీన్నే పిలుస్తాం. ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. ప్రతి మానవునిలో అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడు శరీరం కనిపిస్తున్నది. అంతరంగ పురుషుడు కనిపించకుండా ఉన్న వ్యక్తి, అతడే వాస్తవమైన వ్యక్తి, ఆత్మ. కనుక ఈ మనుషుని యొక్క ఆత్మ మనుషుని దేహాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండబోతున్నది? నిత్యత్వము ఎక్కడ గడపబోతున్నాము? ప్రభువు సన్నిధిలోన, లేక ప్రభువునకు దూరమై అగ్ని గుండములోన? కనుక ఈ శరీరమునకు మరణమున్నది, కానీ ఆత్మకు మరణము లేదు. కనుక నిత్య జీవము పొందుట అనగా శారీరక మరణం తర్వాత శాశ్వతంగా నివసించబోయేటువంటి ఆ కాలం ఈ ఆత్మ ఎక్కడ ఉండనై ఉంటోంది? దాని కొరకే మానవుని యొక్క ప్రయాస భూమి మీద.
ఇప్పుడు మనకు పుష్కరాల సీజన్. రేపటి నుండి నిన్నటి నుండి పుష్కరాలు జరుగుతున్నాయి. సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సర్చింగ్ ఫర్ ద లైఫ్ అండ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద సిన్స్. మనుషులు జీవము కొరకు, పాపక్షమాపణ కొరకు ప్రయాసపడుతున్న వారిని మనం ఎంతోమందిని చూస్తున్నాము. అన్ని మతాల్లో కూడాను మానవుడు పాపము నుండి విమోచించబడాలనే ప్రయాస కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేనికి ఈ ప్రయాస అంటే నిత్య జీవము కొరకే, ఇటర్నల్ లైఫ్ కొరకే. కనుక మానవుడు భక్తి చేసేది, మానవుడు దేవుని కొలిచేది, దేవుని కొరకు వెతికేది, దేవుని స్మరించేది, సేవించేది, పూజించేది అంతా కూడాను నిత్య జీవం కొరకే. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణానంతర జీవం కొరకే. భౌతికమైన బ్రతుకు 60-70 సంవత్సరాల యొక్క సమృద్ధి కొరకే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమి ప్రయోజనము? కానీ వాళ్ళు చాలామంది భౌతికవాదులుగా, భౌతిక సంబంధులుగా ఉండిపోతున్నారు. దాన్ని బైబిల్ ప్రకృతి సంబంధులు అని పిలిచింది. ఈ మాటలు చెప్పకపోతే నేను చదివే వృత్తాంతం మీకు అర్థం కాదు. అందుకే ఇది ఇంట్రడక్షన్గా చెబుతున్నాను. కనుక గ్రహించండి, నిత్య జీవమునకు వెళ్ళాలి అనేటువంటి ఆశ, ఆకాంక్ష ప్రతి మానవునిలో ఉంటుంది. కనుక మతాలను అవలంబిస్తున్నప్పుడు వాటి అందరి మార్గముల చేత మనుషులు పాపము నుండి విమోచించబడి నిత్యము బ్రతికేటువంటి సౌఖ్య జీవితంలోనికి వెళ్ళాలని అనుకుంటారు. ఒక మాట గుర్తించండి, మనం భూమి మీద శరీరంతో బ్రతుకుతూ ఈ యొక్క భూమిపైన ఉన్న కండిషన్స్ అన్నింటా సుఖపడుతున్నాము. కానీ మరణించిన తర్వాత ఈ శరీరం ఉండదు కదా, భూమిలో కలిసిపోతుంది, మన్నైనది మన్నైపోతుంది. మరి మిగిలిన ఆత్మ ఎక్కడ సుఖపడుతుంది? ఏమిటి దానిది? కనుక ఇప్పుడంటే మనం ఏసీ కార్స్లో మంచి భోజనంతో, చక్కటి ద్రవ పదార్థములతో మనల్ని మనం తృప్తిపరుచుకుంటున్నాం. ఇట్ సాటిస్ఫైస్ ద ఫిజికల్ లైఫ్. భౌతిక జీవంలో మనం ఆనందిస్తున్నాం. అయితే శరీరాన్ని విడిచిన తర్వాత మనం పొందబోయే ఆనందం అంటే ఎట్లా ఉంటుంది, దుఃఖం అంటే ఎట్లా ఉంటుంది, అగ్నిగుండం అంటే ఎట్లుంటుంది? శరీరం లేకుండా ఉన్నప్పుడు ఏ విధంగా అగ్నిగుండంలో మనం దాన్ని వేదనా స్థలంలో ఎట్లా ఉండబోతాం? లేదంటే జడ్జిమెంట్ తర్వాత అగ్నిగుండంలో వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది? ఆ బాడీ ఏ విధంగా ఉంటుంది? అగ్నిలో కాలకుండా ఎట్లుంటుంది? నశించిపోకుండా ఎట్లుంటుంది? ఈ విషయాలన్నింటిని గురించిన అవగాహన ప్రతి మానవుడు ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఏ మతాన్ని మీరు, ఏ మతంలో ఉన్న వ్యక్తులను కదిపి చూసినా కూడాను వీటిని గురించిన కొంత సమాచారం చెప్పగలుగుతాడు. రంపాలతో కోస్తారని, నూనెలో వేయిస్తారని, పొడుస్తారని, రకరకాలుగా దండిస్తారని, దూతలు ఉంటారు బాధిస్తారని. శరీరం లేదు కదా, మరి దేన్ని బాధిస్తారు? కనుక ఈ విషయాలన్నింటిని గురించి అందరూ ఆలోచించే నిత్య జీవం కావాలి, నిత్య జీవం కావాలి, నిత్య జీవం కావాలి, మేము సంతోషంగా ఉండాలంటారు. క్రైస్తవుడు నిత్య జీవం అంటున్నాడు, ఇతర మతాల వారు స్వర్గమను మరొక రకంగా పిలుచుకుంటారు. కనుక ప్రతివాడు కూడా మరణానంతరం సౌఖ్యంగా తన ఆత్మ జీవించాలని కోరుతాడు. అది కండిషన్. ఇప్పుడు రండి 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చాడు, సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చెయ్యాలని ఆయనను అడిగాడు. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ప్రతి మానవుల్లో ఉండిపోయిందండి. ప్రతివాడు కూడా నేను మరణానంతరం సుఖంగా నా ఆత్మ నెమ్మదితో ఉండాలి అని అంటే భూమి మీద మంచి కార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక్కడే మతములకు క్రైస్తవ్యమునకు ప్రధాన వ్యత్యాసం వచ్చినది. కనుక నిత్య జీవం పొందటానికి మంచి కార్యముల చేత సాధ్యమయ్యేది కాదు. నిత్య జీవం పొందటానికి ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసం ద్వారా సాధ్యం అవుతుంది.
కనుక క్రియలు లేకుండా నీతిమంతునిగా తీర్చబడేటువంటి ప్రక్రియ క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇంట్రడ్యూస్ చేసింది. కనుక ఇక్కడ అతడు అడుగుతోంది, మంచి కార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏ మంచి కార్యం చేయాలి నేను? అందుకు ఆయన మాట్లాడుతూ, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు. కనుక మంచివాడు ఒక్కడే అన్నప్పుడు యేసు ప్రభు తాను చెడ్డవాడిని చెప్పుకుంటున్నాడా? లేక దేవుడు ఒక్కడే మంచివాడు అంటున్నాడు కాబట్టి తనలో లోపముందని ఒప్పుకుంటున్నాడా? కనుక అతని యొక్క అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది? వై యు ఆర్ కమింగ్ టు ద హ్యూమన్ బీయింగ్స్ విత్ ద యాటిట్యూడ్ ఆఫ్ రీచింగ్ గాడ్. దేవుని చేరుటకు మనుషుల యొద్దకు వెళ్ళి ఆలోచన పొందాలనే భావనకు నువ్వు ఎందుకు వచ్చావు అనేది ఇక్కడ అర్థమవుతుందా? కనుక ఆ నిత్య జీవానికి వెళ్ళాలనే వ్యక్తి ఆలోచనలో మత గురూస్ అండ్ ప్రీచర్స్ ద్వారా సందేశం పొందుకుని దాన్ని అవలంబించాలని, దట్స్ నాట్ ఫైనల్, అది కాదు. అందుకే ప్రభు అన్నాడు, ఆజ్ఞలను పాటించు అన్నాడు. అన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. కనుక మానవ సందేశాల ద్వారా, మనుషుల యొక్క సొంత పద్ధతుల ద్వారా నిత్యజీవ సాధన సాధ్యం కాదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించటం, 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలు. ఒకటి దేవునికి మానవునికి మధ్య ఉన్నవి, 2 మానవునికి మధ్య జరిపించవలసినటువంటి ధర్మాలు. కనుక వీటిని నీవు చేయమన్నాడు. వాటిని చేస్తే నిత్యజీవం వస్తుందా? కనుక అది ఇవ్వబడినది దేని నిమిత్తము? ఇవ్వబడినది ధర్మశాస్త్రము దేని నిమిత్తము ఇవ్వబడినట్లుగా వాక్యం సెలవిస్తోంది. పాపమును తెలియచేయుట కొరకే తప్ప ధర్మశాస్త్రం ఒక మానవుణ్ణి పాపిగా తీర్చిందే తప్ప నీతిమంతుడిగా తీర్చలేదు. కనుక మానవుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను తన పాపము కారణంగా నెరవేర్చలేడు. నెరవేర్చగలిగిన వాడు ఒక్కడే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కనుక నీవు నిత్య జీవంలో ప్రవేశించగోరితే ఆజ్ఞలను గైకొనమంటే ఆయన ఏ ఆజ్ఞలు అని అడిగాడు. అర్థమవుతుందా? తెలివి గలవాడు ఈ యువకుడు, తెలివి కలిగిన వాడు. అందుకే అడుగుతున్నాడు, ఏమిటి ఆ ఆజ్ఞలు? దానికి యేసు జవాబిచ్చారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. దానికి ఆ యవనస్తుడు అన్నాడు, ఇవన్నీ నేను బాల్యములో నుండి నేను చేయిస్తూనే ఉన్నాను, అనుసరిస్తూనే ఉన్నాను, ఇక నాకు ఏమిటి కొదువా? ఆజ్ఞల దగ్గరకు వచ్చేటప్పటికి మనుషునికి మధ్య ఉన్నటువంటి 6 ఆజ్ఞలను ఈ పురుషుడు, ఈ యవనుడు పాటిస్తున్నాడు. చాలా ఆశ్చర్యపడ్డాడు. ఈ 6 ఆజ్ఞలు ప్రభు చెప్పినప్పుడు, ఇవి బాల్యము నుండి నేను వాడుకలో ఇవన్నీ చేస్తూనే ఉన్నాను, ఇంకా నాకు కొదువే ఉంది. కానీ ఏమిటి ఇంకా కొదువ? ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను, థ్యాంక్ యూ అని వెళ్ళిపోవాలిగా. వెళ్ళకుండా ఇంకా నాకు కొదువేముంది, నాకిక కొదువేముంది. 18-19 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆ యవనస్తుని యొక్క మాటలు, ద యంగ్ మ్యాన్ సెడ్ టు జీసస్, ఆల్ దీస్ ఐ హ్యావ్ కెప్ట్, వాట్ డూ ఐ స్టిల్ ల్యాక్? వాట్ డూ ఐ స్టిల్ ల్యాక్? ఇంకా నాకేంటి కొదువ? వాట్ డూ ఐ స్టిల్ ల్యాక్? నాకింకా ఏమిటి కొదువ? ప్రభు వెంటనే అన్నాడు, సంతోషపడ్డాడు, అతను ప్రేమించాడు, నువ్వు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకి. ఇక్కడ నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడకు యెహోవాను ప్రేమించవలెను, సేవించవలెను అన్న ఆ వాక్యాన్ని ముందుకు తెచ్చి ప్రభు, ఇదిగో గాడ్స్ పార్ట్ వాజ్ లెఫ్ట్ విత్ యూ. దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ ఆజ్ఞల విషయంలో ఇప్పుడు నీవు వెళ్ళి
నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వచ్చి వెంబడించు. నన్ను వచ్చి వెంబడించు. గ్రేటెస్ట్ వర్డ్, నన్ను వచ్చి వెంబడించు. అదేమిటి? దేవుణ్ణి వెంబడించాలి, కానీ నన్ను అన్నాడు. ఇక్కడ ఆజ్ఞలను ఇచ్చింది ఆయనే. 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభు, ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. నరావతారి కాకపూర్వం యెహోవా దూత, యెహోవా ప్రత్యక్షతల్లో మోషేకి కనపడి 10 ఆజ్ఞలను ఇచ్చిన యెహోవాగా ఉన్నది క్రీస్తే, యేసుక్రీస్తు ప్రభువే. కనుక యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట, నీ వచ్చి నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ఫాలో మీ, ఫాలో మీ, లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో మీ. దీన్ని ఈ తర్వాత 23వ వచనం నుండి శిష్యులు ఎలా ఆయన ఫాలో చేశారో ఉదాహరణ మనకు చూపించాడు. అది ఇవాళ రేపట్లో మనం ధ్యానం చేద్దాం. అయితే ఆ యవనస్తుడితో ప్రభు అన్నమాట, పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల. పరిపూర్ణులుగా ఉండాలి మనం. రక్షించబడిన మనం పరిపూర్ణులుగా ఉండాలి అని అనగా ప్రభువును ప్రేమించి లోకమును విసర్జించగలిగిన స్థితిలో ఉండాలి. ఒకడు 2 యజమానులకు దాసుడై ఉండనేరడు. ధనమును ప్రేమించి లోబడతావా, దేవుని ప్రేమించి దేవునికి లోబడతావా? ఇది కాన్సెప్ట్ ఇక్కడ. అయితే ఆ యవనుడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. నేను ఇవన్నీ పాటిస్తున్నానని చెప్పి మనిషికి మధ్య ఉన్నవి చెప్పాడు, కానీ ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ధనాన్ని యజమానునిగా చేసుకున్నాడు, ధనాన్ని వదిలిపెట్టలేకపోయాడు, దేవుని కొరకు ధనాన్ని వదలలేకపోయాడు. ఒక విషయాన్ని అతడు పోగొట్టుకున్నాడు. ఏమిటంటే, నీవు అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, పరలోకములో నీకు ధనము కలుగుతుంది అన్నాడు. పరలోకంలో ధనం కలుగుతుంది అన్నాడు యేసు ప్రభు. నువ్వు నష్టపోతావని చెప్పలా, నువ్వు బీదలకు ఇచ్చినందువల్ల నీకు పరలోకంలో ధనం కలుగుతుంది. కనుక ఈ భూమి మీద నువ్వు నిత్యజీవం కోరుతున్నావు కదా, యువర్ మనీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ యువర్ ఇటర్నల్ లైఫ్. కనుక అక్కడికి తర్జుమా అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. నీ ధనం అక్కడికి వెళుతుంది. అంటే ఈ ధనం అక్కడికి వెళుతుందని కాదు, అక్కడ ధనం కలుగుతుంది అన్నప్పుడు యూ విల్ బి ఆనర్డ్ బై గాడ్. నువ్వు దేవుని చేత ఘనపరచబడే స్థితిలోనికి వెళుతున్నావు అక్కడ అని అర్థం. కనుక అతడు పరలోక ధనాన్ని ఆశపడలా, భూమి మీద ధనాన్ని ఆశపడ్డాడు. ఇవాళకి 99.99 పీపుల్ ఈ ధనం కోసమే చూస్తున్నారు, ఇహలోక ధనం కొరకు చూస్తున్నారు. ఒక్క మాట మోషేని జ్ఞాపకం చేస్తూ చెబుతాను, వినండి. మోషే రాజపుత్రుడిగా పెరిగాడు. మోషే బానిస సంతానమే. ఐగుప్తులో ఇశ్రాయేలీయులలో లేవీ సంతానంలో పుట్టాడు. అమ్రాము యాకేబెదుల కుమారుడిగా పుట్టాడు. కానీ ఐగుప్తు రాణి కుమారుడిగా పెరిగాడు, రాజపుత్రుడిగా పెరిగాడు. ఫరో అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రజలు దాస్యంలో ఉన్నారు. తన సొంత ప్రజల విమోచన కొరకు అతడు ఆలోచన చేసినప్పుడు ఫరోగా ఐగుప్తులోని సుఖభోగాలు అనుభవించటం కంటే ఒక దైవ సేవకునిగా బానిసల పక్షంగా నిలబడి క్రీస్తు కొరకు నింద అనుభవించటమే భాగ్యంగా ఎంచుకున్నాడు. ఇది డిఫరెన్స్ ఇక్కడ. మోషే దగ్గర చాలా గొప్ప ఐగుప్తు నిధులున్నాయి, ఐగుప్తు అధికారము కొరకైన అవకాశములు ఉన్నాయి. వాటన్నింటినీ విడిచి దేవుని వెంబడించుటకు, దేవుని ప్రజల విమోచన కొరకు కృషి చేయుటకు సమస్తాన్ని వదిలిపెట్టుకొని సామాన్యమైన వ్యక్తిగా వచ్చి 40 సంవత్సరాలు ఆయన గొర్రెలను మేపినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేని కొరకు? క్రీస్తు నిమిత్తము ఇహలోక భోగభాగ్యాలను తృణప్రాయంగా ఎంచుకొని క్రీస్తు విషయమైన నిందను భాగ్యం, మహాభాగ్యంగా ఎంచుకొని పేదరికంతో సౌఖ్యాలు పోగొట్టుకొని అధికారాలు విసర్జించి ఒక మహానాయకుడిగా దేవుని కొరకు దేవుని ప్రజలను నడిపించాడు. ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
ఈ లోక భోగభాగ్యాలా మనం కోరుకోవాల్సింది, లేక దేవుని వెంబడించుటలో కలుగు కష్ట నష్టాలా మనం కోరుకోవాల్సింది? ఏం చూస్ చేసుకుంటున్నారు ఇవాళ? చాలా సంఘాల్లో యవన పాస్టర్స్ వచ్చి బోధ చేస్తున్నారు. ఏమిటి? ఆర్థిక లబ్ధి, ఆర్థిక లబ్ధి, ఆర్థిక దీవెన. ప్రజలు వేలం వెరుతూ పరిగెడుతున్నారు క్రైస్తవ సమాజాలు. క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు తప్పక హింసనొందుతాడని వాక్యం చెబుతుంటే ఆశీర్వాదాల ముసుగేసేస్తున్నారు ఇవాళ క్రైస్తవ బోధకులు. సరైనటువంటి వాక్యాన్ని బోధించలేకపోతున్నారు. ఈ లోకంలో క్రైస్తవుడైనందున శ్రమ అనుభవిస్తారని ప్రభువు చెప్పి వెళ్ళిపోతే ఇవాళ బోధక శిఖామణులు దీవెనల వర్షాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రభువు చెప్పారు, నన్ను ద్వేషించింది ఈ లోకం మిమ్మును ద్వేషిస్తుంది, నన్ను అప్పగిస్తున్నారు మిమ్మును అప్పగిస్తారు. ఈ టీచింగ్ ఎక్కడైనా ఉన్నదా? మా చర్చిలో ఉంది. అందుకే మేము 10 మందే ఉన్నాం. మేము 10 మందే ఉంటాం. కారణం ఏమిటి తెలుసా? అపోస్తలుల బోధ, క్రీస్తు యొక్క బోధ. నేనెన్నడూ బోధించలేదు మీరు దీవించబడాలంటే రండి మందిరానికని. నెవర్. ఇప్పుడు పాటలు కూడా అలాగే కడుతున్నారండి. ఆత్మీయ పాటలు క్రైస్తవ సంగీతంలో ఈ మధ్యన విన్నాను, నేను కొన్ని పాటలు విన్నాను. అవి గుడికి రండి దీవెనని నేర్పిస్తున్నారండి. ఎక్కడున్నది ఇది? ఆ యవనుడు మతాన్ని, మనుషులను వెంబడించటానికి వెళ్ళాడే తప్ప నిత్య జీవాన్ని పొందటానికి, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవటానికి, ఇహలోక భాగ్యాన్ని విడిచిపెట్టుకొని క్రీస్తుని వెంబడించి వెళ్ళటానికి ముందుకు రాలేకపోయాడు. మీకు ఒక విషయం తెలిసిన, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి ఎంతమంది అడిగారో తెలుసా ఆయన్ని? మార్కు సువార్త 5వ అధ్యాయంలో ప్రభువా నేను వచ్చి నిన్ను వెంబడిస్తానంటే, వద్దు నీవు దెక్కపోలిలో ఉండి సాక్ష్యం చెప్పు, నువ్వు రాక్కర్లేదు అక్కడే ఉండు అన్నాడు యేసయ్య. కనుక చాలామంది ఆయన వెంబడించడానికి ప్రయత్నం చేశారు. ప్రభువా నీవు ఎక్కడుంటున్నావు, మేము నీతో ఉండాలనుకుంటున్నావు అంటే, అయ్యా మనుషులకు తలదాచుకోవడానికి స్థలం ఉంది, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు తలదాచుకోవటానికి నీడ లేదని అన్నాడు. ఎవడు ఫాలో అవుతాడు ఆయన్ని? యేసుక్రీస్తు ప్రభువుకే తల దాచుకోవటానికి నీడ లేకపోతే హౌ కెన్ యూ ఫాలో హిమ్? బై లీవింగ్ యువర్ కంఫర్టబుల్ హౌస్. సుఖవంతమైన నీ ఇంటిని విడిచి ఇల్లు కూడా లేని ఆయన్ని ఫాలో అవటం అంటే ఎవడండి వాడు ఫాలో అయ్యేది? అబ్రహాము అదే ఫాలో చేశాడు. అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోయినా దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడు వెళ్ళమన్న చోటుకల్లా వెళ్ళాడు. అబ్రహాము తండ్రి ఇంట ఉంటే ఒక్క ఇల్లే ఉండేది. అబ్రహాము తండ్రి ఇంటి నుండి దేవుని మాట చొప్పున వెలుపటకొచ్చాడు, మహారాజుగా బ్రతికాడని 23వ అధ్యాయం సాక్ష్యం చెప్పింది. దేవుని బిడ్డలారా నేర్చుకోండి. దేవుని కొరకు శ్రమను, దేవుని కొరకు నిందను, క్రీస్తు కొరకు మీ జీవితంలో ఏ విధమైన దీనత్వమునైనా ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే 100 రెట్లు ఇహలోకములో ఉన్న వారి కంటే అత్యధికంగా మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన శక్తి కలిగినవాడు. నిత్య జీవానికి వెళ్ళాలనే కోరిక ప్రతి మానవునికి ఉంటుంది. దాని కొరకు చేయాల్సిందల్లా ఒక్కటే, లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో జీసస్. లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో జీసస్. సమస్తమును వ్యర్థముగా పెంటతో సమానముగా ఎంచుకొని అపోస్తలుడైన పౌలు యేసును వెంబడించినట్టుగా మనము యేసును వెంబడించాలి. దిస్ ఈస్ ద ఓన్లీ మెసేజ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఇదే నిజమైన సత్య సందేశం. సోదరుడా, సోదరి, లోకములు ఆశీర్వదించబట్టుకు సంపాదించుకున్నట్టుకు దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదంలో అద్భుతంగా ఆర్థిక లబ్ధిలో నిన్ను చూపించాలని దేవుడు కోరలేదు. యేసును ఈ లోకానికి దేవుడు పంపించాలనుకున్నప్పుడు, హేరోదు వంటి మహారాజులు ఉన్నప్పుడు, కైసరు లాంటి చక్రవర్తులు ఉన్నప్పుడు, పిలాతు లాంటి గవర్నర్లు ఉన్నప్పుడు, కైప లాంటి ప్రధాన యాజకులు ఉన్నప్పుడు
ఆ ఇండ్లల్లో యేసును ఇవ్వలేదండి దేవుడు. వడ్రంగివాడై పేదవాడై ఉన్నటువంటి యోసేపు ఇంట పుట్టించాడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంకల్పమును, ఆయన ఉద్దేశమును దయచేసి మీరు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు? దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళిక కలిగి హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడు. నేను ఈ దినం రికార్డింగ్ చేసిన దినం సిటీ కేబుల్ మేనేజర్తో మాట్లాడుతున్నాను. 15 సంవత్సరాలు యేసే పరిష్కారం ప్రస్థానంలో ఎంత పేదరికం, ఎంత ఆర్థికపరమైన సంక్లిష్ట ఇబ్బంది, ఎటువంటి వేదనాకరమైన పరిస్థితులు, ఎందుకు అవన్నీ అండర్గో చేయాలి? జస్ట్ సింపుల్లీ ఐ కెన్ సెల్ అవే మై సెల్ఫ్ టు సమ్ అదర్ ఫారిన్ కంట్రీస్. విదేశాలకు నన్ను అమ్ముకొనవచ్చును కదా. ఎంతోమంది కంఫర్టబుల్గా మినిస్ట్రీస్ను టైఅప్స్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా. బట్ ఐ హ్యావ్ టేకెన్ ద వే ఆఫ్ క్రాస్. శిలువ మార్గాన్ని నేను ఎన్నుకున్నాను. విదేశం చేత నడిపించాలని నేను అనుకొనలేదు, దానిని దూరంగా ఉంచినాను. సోదరుడా, సోదరి, ఏ మార్గాన్ని నీవు ఎంచుకుంటున్నావు? యేసును వెంబడించుటకు సమస్తం వదిలి వెంబడించమన్నాడు. అసలు యేసును వెంబడించిన వాడికి ఏం తక్కువ అవుద్దండి? నీకన్నీ ఉన్నా కూడా యేసు లేకపోతే నీకేమి కలుగుతుంది? ఏమీ లేకపోయినా యేసు నీతో ఉంటే ఏమి తక్కువ అవుతుంది? ఈ సత్యం ఎరుగక ఈ లోకంలో విశ్వాసులు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ బోధకులు కొట్టుమిట్టాడుతున్నారు. సోదరుడా, సోదరి, నేను ముగిస్తున్నాను. నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసును వెంబడించాలి. ఈ సత్యము లోకం గుర్తెరగాలి. కేవలము ధర్మశాస్త్రము చెప్పిన మానవునికి మధ్య ఉన్నటువంటి మంచి కార్యములను నెరవేర్చడం వలన కాదు, పరిపూర్ణమై యేసును వెంబడించుట ద్వారా నిత్య రాజ్యానికి వెళ్తామనే సందేశం ఇక్కడ చెప్పాడు. తర్వాత వచ్చినాల్లో కూడా ఇదే మాటలు శిష్యులతో మాట్లాడుతూ వారిని ధృవపరిచిన విధానం రేపటి వాక్య ధ్యానంలో చూద్దాం. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. ఎపిసోడ్ సహకారులు కావాలి. నేను మనవి చేస్తున్నాను, డివైన్ ప్లాన్ ఈజ్ దేర్ సర్టన్లీ. ఖచ్చితంగా దైవ ప్రణాళిక ఉన్నది. అందుకే ఈ ఆర్థిక తటస్థ పరిస్థితులు. ప్రార్థిద్దాం. తలలో వంచండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నిత్య జీవ వారసుడినవుటకి ఏం చేయాలి? హీ కేమ్ విత్ ద రైట్ క్వశ్చన్. హీ కేమ్ టు ఎ రైట్ పర్సన్. హీ గాట్ ద రైట్ ఆన్సర్, బట్ హీ టుక్ ఎ రాంగ్ డెసిషన్. ప్రభు తప్పుడు నిర్ణయంతో వెనక్కి వెళ్ళిపోయాడు. అలా ఉండకుండా ఈ దినం సహాయం చేయండి. ప్రతి ఒక్కరు యేసును వెంబడించుట ద్వారా నిత్య జీవం అని తెలుసుకునే కృపనిమ్ము. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.